అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న వేళ దేశ ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ అన్నారు. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని 13 నుంచి 3 రూపాయలకు తగ్గిస్తూ డీజిల్ పై ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు, రైతులు, రవాణా రంగానికి చెందిన వారికి భారీ ఊరట లభించనుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ఇలాంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాన్య ప్రజలకు మేలు చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దౌత్యం వల్ల మనకన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సిఎన్జి కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఎటువంటి కొరత లేదు. కొట్టుకొట్టినే ప్రతిపక్ష వాళ్ళు, అదర్ పార్టీ వాళ్ళు భయభ్రాంతులు సృష్టించి ప్రజల్లో ఆందోళన కల్పిస్తారు తప్ప, ప్రెసెంట్ మా ఇంట్లో గ్యాస్ ఇంకో బండ ఉంది. నాకు గ్యాస్ 60 రోజులు వస్తుంది. ఇది 70 రోజుల వరకు నాకు గ్యాస్ కొరత లేదు. నా వరకు చూస్తే అదే పరిస్థితి ఆంధ్రాలో ఉంది. ప్రజల్ని భయభ్రాంతం చేసి ఆందోళన కలిగించి క్యూ లైన్లో ఉన్నారు, లేనిపోయి సృష్టించడం వల్ల చేస్తారు తప్ప మన గ్యాస్ కానీ, సిఎన్జి కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ లేదు. కేంద్ర ప్రభుత్వం నిన్ననే మన డీజిల్ మీద 10 రూపాయలు పూర్తిగా సుంకాన్ని తీశారు. అలాగే పెట్రోల్ మీద కూడా 13 రూపాయల సుంకాన్ని 10 రూపాయలు తగ్గించారు. 3 రూపాయలు మాత్రమే ఉంది. దానివల్ల వినియోగదారులకు మాత్రం కొంత లబ్ధి చేకూరుతుంది. కంపెనీలు తీసుకునే కేంద్రం తగ్గించింది. కంపెనీలు తగ్గించాలా, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలా? కేంద్రం నుంచే ట్యాక్స్ తగ్గించింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సస్సిక్ ఉంటుంది. ఇప్పుడు సపోజు ఒరిస్సా ఉందనుకోండి, ఒరిస్సాలో మనకంటే డీజిల్ పెట్రోల్ తక్కువ రేటు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ తక్కువ, మన ఏపీలో ఎక్కువ. అది సర్దుబాటు చేసుకోవాలా, అది తగ్గిస్తే మన వినోదానికి చాలా ఉపకారం ఉంటుంది. ప్రపంచ దేశాలు అంతా అల్లుకోలో అయినప్పుడు కూడా భారతదేశం నిశ్చంతంగా హాయిగా ప్రజలందరూ ఉన్నారంటే దాన్ని మన మోడీ గారి ప్రభుత్వం వల్ల, మోడీ గారి దయ వల్ల మనం ఇంత భద్రతగా ఉన్నాం. అందువల్ల మనం ఎవరు కూడా ఆందోళన భద్రపట్ల కానీ, గ్యాసు, సిఎన్జి, పెట్రోల్, డీజిల్ పనులు కానీ ఎటువంటి ఆందోళన చెందనట్లేదు. తగ్గించడానికి కారణం మోడీ గారు దూరదృష్టితో పరిపాలన చేస్తాడు. రాబోయే 10 ఏళ్ళు ఆలోచిస్తాడు ఆయన. ఇంతకుముందే ఇటువంటి వస్తాయని ఊహించి నిల్వలు ఉంచుకోవడం కానీ, మిగతా ఏదైతే మన డీజిలు, పెట్రోలు, గ్యాస్ అనే దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరచడంలో కానీ, రష్యాతో మనకి చీప్గా డీజిల్ వస్తుంది. ఇప్పుడు డీజిల్ వస్తున్నాయి కదా మనకి, రష్యా సప్లై చేస్తుంది. అలాగే ఇరాన్ కూడా ఆ స్వేజ్ కాలువ ఉంది. కాలువ భారతదేశం నౌకలకి ఎటువంటి ఆటంకం కలిగించాం, మేము మాకు చేయగా వదిలేస్తామని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఏ దేశంతో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు కూడా ఇటువంటి యుద్ధ వాతావరణం, యుద్ధాన్ని 2 గంటలు ఆపి ప్రత్యేకించి ఫ్లైట్స్ మీద మన విద్యార్థులు భారతదేశం తీసుకున్నాడు.